ఏపీలో కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీల మధ్య సమన్వయం కోసం పార్టీలు అన్ని కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఇప్పటికే ఏదైతే రెండు పార్టీల అధినేతలు ప్రకటించారో లాంగ్ రన్ లో ఈ పొత్తులు ఉంటాయని, అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన అనే ఇష్యూ చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. ముఖ్యంగా మొన్నటికి మొన్న చంద్రబాబు ఫోటో ఫ్లెక్సీలో పెట్టలేదని చెప్పి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ చేసినటువంటి హడావిడి కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇక వీటిని ఉపేక్షించరాదు, లేదు అంటే భవిష్యత్తులో ఇతర నియోజకవర్గాల్లోనూ ఇలాంటి కొట్లాటలు సహజమైపోతాయి, అప్పుడు పార్టీలో కూటమి పార్టీలో పొత్తులకు విఘాతం కలుగుతుందని చెప్పి టీడీపీ అధినేత టీడీపీ పార్టీ కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పించినట్టుగా తెలుస్తోంది. వర్మను ఇప్పటికే మొన్న జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గంలో ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు కాబట్టి నియోజకవర్గం ఇన్ఛార్జ్ నుంచి తప్పించి పార్టీ కోసం అని చెప్పి సమన్వయ బాధ్యతలుగా ఒక కమిటీని వేయాలని నిర్ణయం తీసుకుంది. సో కమిటీలో భాగంగానే వర్మ ఉంటారు తప్ప ఇన్ఛార్జిగా ఓల్ అండ్ సోల్ గా పిఠాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మాత్రం ఇక టీడీపీ తరఫున వర్మ ఉండరు. సో దట్ ఇప్పుడు ఈ రాబోయే ఇంకేదైనా మీటింగ్లు కావచ్చు, ఇంకా ఏదైనా ఇష్యూస్ వచ్చి రాకుండా ఉండేందుకు టీడీపీ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో వర్మను పిఠాపురం ఇన్ఛార్జిగా తొలగించింది టీడీపీ అధిష్టానం. సో జనసేన విషయంలో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇష్యూలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఒక్క నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా పొత్తులతో ఉన్నటువంటి ఫ్రెండ్లీ పార్టీలతో ఇబ్బంది ఉండకూడదు, ఎవరు కూడా తమ ఇబ్బందుల్ని అవసరమైతే పార్టీ అంతర్గత వేదికల మీద చెప్పాలి తప్ప బయట ఎక్కడ కూడా మాట్లాడకూడదు, పొత్తులకు విఘాతం కలగకుండా చూసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మెసేజ్ ను పంపించాలన్న ఉద్దేశంతో వర్మపై వేటు పడిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇప్పుడు టీడీపీ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా జనసేన నుంచి కూడా వెల్కమ్ అయితే ఉంటుంది. సో కాబట్టి భవిష్యత్తులో ఇటు జనసేన వైపు నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది టీడీపీకి కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం వర్మపై వేటు పడిందని అయితే కనపడతా ఉంది.